మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామమున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచేయచ్చు. ఈ ఉదయ కాలమున దేవుని యొక్క వాక్యమును ధ్యానించుటకై మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మనము ధ్యానిస్తున్నటువంటి అంశము అభివృద్ధి. ఈ అభివృద్ధిని ఇంగ్లీష్లో గ్రో అంటున్నాం, GROW. గత 2 దినములుగా ఈ యొక్క అభివృద్ధిపై మనము ధ్యానిస్తూ ఉన్నాం. మొదటిగా ప్రార్థన ఉండాలి, రెండవదిగా దేవుని యొక్క వాక్యమును ధ్యానించాలి, మూడవదిగా ఈరోజు GRO అనేటువంటి పదాన్ని మనము ధ్యానించుకుందాం. O means offer your body as a living sacrifice. సజీవ యాగముగా మీ దేహమును, మీ శరీరమును దేవునికి సమర్పించుకోవాలి. ఎందుకంటే ఈ దేహము విలువ పెట్టి కొనబడినటువంటిది. ఈ దేహము దేవుణ్ణి మహిమపరిచేది. ఈ దేహము దేవుని వలన మనకు అనుగ్రహించబడి ఉన్నదని మనము గుర్తించాలి. అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలు అంటున్నాడు, మీరు ఎరుగరా మీ దేహం మీది కాదు, మీరు ఎరుగరా మీ దేహం మీది కాదు. కనుక ఈ యొక్క దేహమును దేవునికి సజీవయాగముగా మనము సమర్పించుకోవాలి. ఆఫర్. ఈ యొక్క దేహమునకున్నటువంటి ఓ ప్రత్యేకతను ఈరోజు మనము గమనించుదాం. ఎందుకంటే చాలామంది ఏదో అభివృద్ధి చెందాలి, నేను ఆశీర్వదించబడాలి, దీవించబడాలి అనుకుంటూ వారు అనేకమైనటువంటి భక్తి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ భక్తి ప్రయత్నాలలో అసలు వారు మర్చిపోయినటువంటిది మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ భక్తిలో చాలామంది దేవునికి వారి శరీరములను, వారి దేహమును, వారి ఆత్మను అప్పగించకుండా తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు, లేకపోతే మొక్కుబడులు తీర్చుకుంటూ ఉంటారు. కలిసి వస్తే, బ్రతికొస్తే నేను నీ దగ్గరికి వస్తా, నేను అక్కడికి వస్తా, ఇక్కడికి వస్తా అంటూ వారేయో మొక్కుబడులు చేసుకుంటారే తప్ప వారి యొక్క దేహములను సజీవ యాగముగా దేవునికి సమర్పించరు. నేటి దినములలో ఉన్నటువంటి భక్తి చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే దేవుని యొద్దకు వెళుచున్నప్పుడు దేవుడు మనలను, మన హృదయాన్ని, మన పరిస్థితులను అన్నిటినీ గమనిస్తూ ఉంటాడు అనేటువంటిది మనం మర్చిపోతూ ఉన్నాం. దయతో గమనించండి. ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మీ జీవితంలో అభివృద్ధిని ఆశిస్తున్నట్లయితే, అభివృద్ధి పట్ల మీరు ఆసక్తి కలిగి ఉన్నట్లయితే మీరు చేయవలసినటువంటి పని ఏమిటంటే ఆఫర్ యువర్ బాడీ యాజ్ ఏ లివింగ్ సాక్రిఫైస్. నీ యొక్క శరీరమును, దేహమును సజీవయాగముగా ఆయనకు సమర్పించుకోవాలి. మనం ఎప్పుడైతే సజీవయాగముగా దేవునికి మనలను మనము సమర్పించుకుంటామో దేవుడు మన పట్ల తన కృపను కుమ్మరిస్తాడు. దేవుడు మన పట్ల ఒక మంచి ఆలోచన కలిగి ఉంటాడని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ ఉన్నాను. చూడండి, ఈ యొక్క బాడీ అనేటువంటి ఈ పదములో 4 అక్షరాలు ఉన్నాయి. BODY, బోర్న్ ఇన్ క్రైస్ట్. మీరు క్రీస్తునందు జన్మించకుండా, క్రీస్తునందు మీరు బాప్తిస్మము పొందకుండా
ఎంత కాలము భక్తి చేసినా, ఎంత కాలము దేవుణ్ణి ఆరాధించినా, ఎంత కాలము దేవుని యొద్దకు వచ్చినా ప్రయోజనము లేదని గుర్తించండి. చాలామంది దేవుని యొద్దకు వెళుతూ ఉంటారు, చర్చిలకు వెళుతూ ఉంటారు, కానీ బాప్తీసం తీసుకోరు. బాప్తిస్మము తీసుకొనకపోతే అసలు మీరు దేవుని బిడ్డలే కారండి. అసలు మీరు దేవునికి సంబంధించిన వారే కారు. ఎవరైతే బాప్తిసం పొందుతారో, ఎవరైతే ప్రభు యొక్క వాక్యానుసారమంగా జీవిస్తారో వారు దేవుని బిడ్డలని పరిశుద్ధ గ్రంథము సెలవిచ్చుచున్నది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మీరు చూసినట్లయితే, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంచుతారు. ఎందరైతే దేవుణ్ణి వెంబడిస్తారో అట్టి బిడ్డలు దేవుని పిల్లలుగా పిలువబడతారు. ఈరోజు చాలామంది వారి యొక్క దేహములను క్రీస్తుకు సమర్పించటల్లా, కేవలం ఏదో ఆదివారం వచ్చింది ఆరాధనకు పోయి వద్దాం, ఆదివారం వచ్చింది కనబడొద్దాం, ఇది కాదు ముఖ్యమండి. యు మస్ట్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్. నిన్ను నీవు నీ దేవునికి సమర్పించుకోవాలి. బోర్న్ అగైన్ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు జన్మించడం నేర్చుకో. క్రీస్తులో జన్మించాలి. అప్పుడే మీరు పరలోకములో ప్రవేశిస్తారు. పరిశుద్ధ గ్రంథములో నుంచి యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనములో చూసినట్లయితే, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని, క్రొత్తగా జన్మించాలి. బోర్న్ అగైన్ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు జన్మించాలి, క్రొత్తగా జన్మించాలి. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. సమస్తము క్రొత్తవిగా మార్చబడాలి అంటే మీరు క్రీస్తునందు జన్మించాలి. క్రీస్తునందు జన్మించకుండా మీరు ఎన్ని సంవత్సరాలు క్రీస్తు దగ్గరకు వచ్చినా ప్రయోజనము లేదని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ ఉన్నాం. కనుక బోర్న్ అగైన్ ఇన్ క్రైస్ట్, క్రీస్తునందు జన్మించాలి. ఒక జైలు అధికారి అడుగుతున్నాడు, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? ఈరోజు రక్షణ లేని జీవితాలు లక్షల కొలదిగా ఉంటున్నాయి. రక్షణ లేని నీ బ్రతుకు, క్రీస్తు లేని నీ జీవితం దేవునికి ఏమాత్రం ప్రయోజనం లేదని మీరు గుర్తించండి. అందుకే మీ అభివృద్ధి కుంటుబడిపోయింది. మీ అభివృద్ధి మీకు కనబడకుండా పోతూ ఉంది. కారణము, మీలో క్రీస్తు జన్మించనంత కాలం మీ అభివృద్ధి మీరు చూడలేరు. మీలో క్రీస్తు జన్మిస్తే మీ అభివృద్ధి అంచెలంచెలుగా ఎదిగింది. అందుకనే ఈ దేహము దేవునిదని గుర్తించు. ఈ దేహము దేవుని మహిమపరిచేదిగా సిద్ధపరచు. ఈ దేహము దేవుని సొత్తు అని మీరు ఆలోచన చేయాలి, గ్రహించాలి. చాలామంది ఈ దేహమును చూచి మురిసిపోతూ ఉంటారు. ఈ దేహము నీది కాదు. ఈ దేహము మన సొత్తు కాదు. ఏదో ఒకరోజు ఈ దేహమును మంటికి మన్నుగా విడిచిపెట్టవలసిన వారమై ఉంటున్నాం. అందుకనే ఈ యొక్క దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి అంటే ఈ దేహము క్రీస్తునందుండి అనగా బాప్తిస్మము పొందాలి. ఎవరైతే బాప్తిస్మము పొందుతారో అట్టి బిడ్డలో దేవుణ్ణి మహిమపరచగలుగుతారు. కష్టం వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా, వేదనలు శోధనలు వెంటాడినా
ప్రభువును ఆరాధించుటకు, ప్రభువును మహిమపరచుటకు మాత్రమే వారి దేహములను ఉపయోగిస్తారు. అలాగే రెండవదిగా చూస్తే మరి ఒబే టు గాడ్, దేవుని యొక్క చిత్తమునకు మనము లోబడాలి. దేవుని యొక్క చిత్తమును మనము గ్రహించాలి. దేవుని యొక్క చిత్తమునకు లోబడితే దేవుడు మనలను అంచెలంచెలుగా ఎదిగిస్తాడు. ఈరోజు చాలామంది జీవితంలో దేవునికి వారిని వారు సమర్పించుకొనకపోగా దేవుని చిత్తమునకు లోబడటలా. ఒబే టు గాడ్, దేవునికి లోబడడం నేర్చుకో. మీరు ఎప్పుడైతే దేవునికి లోబడతారో దేవుడు మిమ్ములను హెచ్చించడం మొదలు పెడతాడు. అందుకే చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుంచి రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనము నుండి కొన్ని వచనాలు చదువుతాను. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనుడి. దేవుడు మనతో చెప్పుచున్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడుచున్నప్పుడు మనం పెడచెవిని పెడుతూ ఉంటాం. దేవుడు మనలను దీవించాలని, దేవుడు మనల్ని ఆశీర్వదించాలని, దేవుడు మనల్ని హెచ్చించాలని ఆయన ఇష్టపడుతున్నప్పుడు మనమేం చేస్తామంటే ఆయన చిత్తానికి విరుద్ధంగా నడుస్తూ ఉంటాం, ఆయన చిత్తాన్ని వ్యతిరేకిస్తూ ఉంటాం. అందుకే మన అభివృద్ధి కుంటుబడిపోతుందని దేవుని సేవకునిగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. కనుక దేవుని చిత్తం అనగా మీరు పరిశుద్ధులవ్వాలి. మీ దేహము పరిశుద్ధతగా మార్చబడాలి. మీ దేహము అపవిత్రతలో నుండి పరిశుద్ధతలోనికి నడిపించబడాలి. పరిశుద్ధులను ఆయన చేయి విడిచిపెట్టే దేవుడు కాడు. పరిశుద్ధుల అవసరతలను ఆయనను తప్పక తీరుస్తాడు. క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చబడును అని దేవుని వాక్యం చెప్పుచున్నది. కనుక ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒబే టు గాడ్, దేవునికి లోబడటం నేర్చుకో. పెద్దలు చెప్పినప్పుడు, దైవజనులు చెప్పినప్పుడు వారి యొక్క మాటలను మీరు ప్రేమతో అంగీకరించి ఆ మాటకు లోబడితే మీరు దీవించబడతారు, మీరు హెచ్చించబడతారు. అదే మీ అభివృద్ధికి కారణమవుతుందని సేవకునిగా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే మరొక మాట, డి మీన్స్ డివోషనల్. దైవికముగా, దైవత్వముగా మీ శరీరాలు ఉండాలి, మీ దేహములు ఉండాలి. దైవికమైనటువంటి తలంపులు, దైవికమైనటువంటి ఆలోచనలతోనే ఈ దేహము ఎప్పుడు కూడా నడిపించబడాలి. చూడండి, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనములో ఈ రీతిగా వ్రాయబడుచు ఉన్నది. మీ విశ్వాసమును మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెను. డిమాన్స్ట్రేషన్, ఆధ్యాత్మికమైనటువంటి దేవుని ఆలోచనలతో నీవు జీవిస్తున్నప్పుడు మీరు దైవికమైనటువంటి శక్తిని కనుపరచాలి. ఈ దేహము దేవుని కార్యములకు సాక్ష్యమై ఉన్నది. ఈ దేహము దేవుని యొక్క శక్తికి రుజువై ఉన్నది. లేకపోతే ఈ దేహం ఎప్పుడో మంటికి మన్నుగా అయిపోయేది. ఈ దేహము ఎందుకు పనికిరానటువంటి, విలువ లేనటువంటి స్థితిలో ఉండేది. ఎప్పుడైతే
ఈ దేహమును దేవునికి సమర్పించేమో దేవుడు ఈ దేహానికి ఒక చక్కని విలువిచ్చాడు. దైవికమైనటువంటి శక్తిని, దైవికమైన ఆలోచనలను, దైవికమైన నడిపింపునివ్వడమే కాకుండా దేవుడు ఈ దేహము ద్వారా తన యొక్క శక్తివంతమైనటువంటి పరిస్థితులను కనబరుచుటకు దేవుడు ఈ దేహమును ఉంచి ఉన్నాడని గ్రహించండి. అందుకే డెమాన్స్ట్రేషన్ యువర్ సెల్ఫ్, దేవుని యొక్క శక్తిని కనబరుచు, దేవుని యొక్క ప్రేమను కనబరుచు, దేవుని యొక్క చిత్తమునకు లోబడి దేవుని చిత్తమును జరిగిస్తూ దేవుని కార్యాలను కనబరిచే దేహముగా ఈ దేహమున్నప్పుడు దేవుడు ఈ దేహమునకు కావలసినటువంటి సౌందర్యమును, ఈ దేహమునకు కావలసినటువంటి ఆయుష్ను, ఈ దేహమునకు కావలసినటువంటి ఐశ్వర్యమును, సంరక్షణను, భద్రతను చేకూరుస్తాడని దేవుని సేవకునికి తెలియపరుస్తున్నాను. ఈరోజు చాలామంది వారి దేహము పట్ల ఎంతో కేర్ తీసుకుంటా ఉంటారు. దేహమునకు కావలసినటువంటి ఒక చక్కని మెరుగులు పెడుతూ దేహాన్ని చూస్తూ ఉంటారు, కానీ ఆత్మను మాత్రం ఆర్పివేసుకుంటుంటారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వినుచున్న మీ జీవితంలో దేహమునకు ప్రాధాన్యత ఇవ్వకండి. ఎందుకంటే ఈ దేహమును చంపు వారికి మీరు భయపడకూడదు, కానీ దేహమును ఆత్మను చంపగలిగినటువంటి వానికి మీరు మిక్కిలి భయపడుడి అని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. ఎందుకంటే ఈ దేహము దేవుణ్ణి మహిమపరిచేది, ఈ దేహము దేవుని కార్యాలను కనబరిచేది, ఈ దేహము దేవుని కొరకు మాత్రమే పనిచేసేదిగా ఉండాలని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ ఉన్నాను. కనుక ఈ యొక్క దేహము చాలా విలువైనటువంటిది. మీరు అనుకోవచ్చు ఇంతలో కనబడి అంతలో మాయమైపోతుందని. వాస్తవమే. ఎందుకంటే అది గనక క్రీస్తు నందు జన్మించకపోతే, అది గనక క్రీస్తు చిత్తానికి లోబడకపోతే, అది గనక దేవుని యొక్క శక్తిని కనబరిచేటువంటి దేహముగా ఉండకపోతే ఆ దేహమునకు విలువ లేదు. మా దేహములు ఎందుకు పనికిరానివి, ఏ యోగ్యత లేని, ఏ విలువ లేని, కానీ క్రీస్తును రక్షకునిగా అంగీకరించి క్రీస్తు పరిచర్య కొరకై వాడబడుచున్నందువల్ల ఈ దేహమునకు కావలసినటువంటి ఒక చక్కని సౌందర్యమును, ఈ దేహమునకు కావలసినటువంటి చక్కని ఆరోగ్యమును, ఆయుష్ను దేవుడు దయచేయడమే కాకుండా ఈ దేహము ద్వారా తన కార్యములను, తన శక్తివంతమైనటువంటి పరిస్థితులను దేవుడు కనబరుస్తూ ఉన్నాడని దేవుని సేవకునిగా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే 4వ మాట మనము గమనించినట్లయితే యోక్, వై మీన్స్ యోక్. మరి యొక్క యోక్ అనగా కాడి. ఈ కాడి మరి దేవుని యొక్క శక్తివంతమైనటువంటిది. ఇది మనపై మోపిన వాడు దేవుడే. అందుకే చూడండి దయచేసి పరిశుద్ధ గ్రంథములో నుంచి మత్తయి సువార్త 11వ అధ్యాయము 30వ వచనాన్ని నేను మీ నిమిత్తమై చదువుతూ ఉన్నాను. దయతో గమనించండి. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. నా కాడి సులువుగాను, ద యోక్. ఈ కాడి అనగా ఈ సేవ, ఈ భక్తి, లేకపోతే ఈ యొక్క క్రైస్తవ జీవితము అనేటువంటిది ఈ కాడిని మోపిన వాడు దేవుడే. ఇదిగో ఈ కాడిని మనము చాలా సులువుగా చూడాలి. నా భారము తేలికగాను ఉన్నదంటాడు. ఎందుకంటే చాలా సమయాలలో ఈ భక్తిని చాలా కష్టంగా తీసుకుంటా ఉంటారు. ఈ దేహమును దేవుని దగ్గరికి తీసుకెళ్ళటానికి, ఈ దేహమును దేవుని దగ్గర ఉంచడానికి ఎంతో కష్టపడతారు, ఎంతో ఇబ్బంది పడతా ఉంటారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని యొద్దకు వచ్చుట వలన,
దేవుని చేత దీవించబడతావు, దేవుని చేత ఆశీర్వదించబడతావు. దేవుని యొక్క శక్తివంతమైనటువంటి ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ ఉన్నాను. ఈ కాడి మనకు చాలా భారం అనిపిస్తూ ఉంటుంది, చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది. కానీ మీరెప్పుడైతే ఈ కాడిని సులువుగా మరి యొక్క భారము తేలికగా అని మీరు అనుకుంటారో, అప్పుడు మీ విశ్వాస జీవిత యాత్రలో మీరు చాలా సంతోషముగా సాగిపోతూ ఉంటారు, చాలా ఆనందంగా ముందుకు వెళుతూ ఉంటారు. ఎలాంటి మరి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి మరి పరిస్థితులు కలగకోకుండా దేవునిలో సంతోషించగలుగుతారని దేవుని సేవకునికి తెలియపరుస్తూ ఉన్నాను. మన అభివృద్ధి కొరకైన నీ దేహమును దేవునికి అప్పగించుటలో మీరేమాత్రం వెనకాడొద్దు. ఎందుకంటే మీరు అభివృద్ధి చెందాలి అంటే మీ దేహము కష్టపడాలి. మీరు అభివృద్ధి చెందాలి అంటే మీ దేహము దేవుని యొద్దకు రావాలి. మీరు అభివృద్ధిని చూడాలి అంటే మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. పరిశుద్ధ గ్రంథములో చూసినట్లయితే మరి ఆ మత్తయి సువార్త 8వ అధ్యాయం 4వ వచనములో ఈ రీతిగా వ్రాయబడుచున్నటువంటి వాక్య భాగాన్ని మనము చదువుకుందాం. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీయూ చెప్పకు సుమి, కాని నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనబరుచుకొని, నీ దేహమును యాజకునికి కనబరుచుకొని. అంటే నీ దేహము యాజకుని దగ్గరికి రావాలి, నీ దేహము దైవజనుల దగ్గరికి రావాలి, నీ దేహము దేవుని సన్నిధికి రావాలి, నీ దేహము దేవుని సన్నిధిలో గడపాలి. అప్పుడే మీరు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. అలాగే చూడండి, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయతో వినండి. మీ దేహమును క్రీస్తునకు అవయవములై ఉన్నావని మీరెరుగరా? మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరెరుగరా? We are the body of Christ. మన దేహము దేవుని యొక్క అవయవములు అని మనము గుర్తించాలి. అలాగే 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము మరి 10వ వచనంలో ఒక వాక్య భాగాన్ని మనము చదువుకుందాం. చూడండి, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. మీ దేహముతో జరిగించిన మంచివైనా చెడ్డవైనా సరే మనందరము కూడా ఒక దినమున క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలి. కనుక ఇదిగో ఆ ప్రత్యక్షత జరగక ముందే ఈ దేహమును క్రీస్తునందుంచండి, బాప్తిసం పొందండి, ఈ దేహాన్ని దేవుని చిత్తానికి అప్పగించండి, ఈ దేహము ద్వారా క్రీస్తు శక్తిని కనబరచండి. ఈ దేహము దేవుని సన్నిధికి తీసుకుని వచ్చేటువంటి ఒక చక్కని అనుభవంగా మీరు కలిగి జీవించాలని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ దేవుడు తన మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్.